రైట్ సింధు, అంటే ఇది గుంటూరు జిల్లా తురకపాలెంకి సంబంధించినటువంటి మిస్టరీ. అక్కడంటే పూజలు కలకలం రేపుతున్నాయి, ఒక పక్క అకాల మరణాలు కూడా తీవ్ర కలకలం చెప్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా వైద్యులతోటి కమిటీ ఏర్పాటు చేసి శాంపిల్స్ దాని గురించి అప్డేట్ ఒకసారి. ఓకే, గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ వీడలేదు. అకాల మరణాలపై ఏ విధమైన క్లారిటీ రాలేదు. మరోవైపు తురకపాలెంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. 1343 మందికి వైద్య పరీక్షల్లో ఆందోళనకర ఫలితాలు వచ్చాయి. 1026 మందికి కిడ్నీల పనితీరు మందగించినట్టు గుర్తించారు. 168 మందికి కాలేయ సంబంధ వ్యాధులున్నట్టుగా వైద్య పరీక్షల్లో తేలింది. ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారని, మెలియాడియోసిస్ సోకడానికి అనారోగ్య పరిస్థితులు కూడా కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నివేదిక వచ్చాక మరణాలకు కారణాలు తెలుస్తాయని DMHO తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సింధు, ఏదైతే ఈ తురకపాలానికి సంబంధించి మిస్టరీ మరణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నిగ్గుదేలు చేసే పనిలో మాత్రం ప్రభుత్వం పడింది. ప్రధానంగా కూడా ఈ ఏదైతే తురకపాలాన్ని మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయించి వాటిని కల్చర్ టెస్ట్ కి పంపించారు. 40 రకాల పరీక్షలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈ తీసుకున్నటువంటి 1356 మంది బ్లడ్ శాంపిల్స్ తీసి అనలైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే దీంట్లో మొత్తం 158 మంది లివర్ కు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నట్లుగా కూడా తెలిసింది. అదే విధంగా కూడా 1026 మంది అయితే మాత్రం కిడ్నీ సమస్యలతో ఉన్నట్లుగా కూడా నిగ్గు తెలిసినటువంటి పరిస్థితి. అలాగే ఇక హై బీపీ, షుగర్ తో కూడా చాలా మంది ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే చనిపోయినటువంటి వారిలో కొంతమంది మిలాయిడోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ఉన్నట్లు కూడా కనుగొన్న నేపథ్యంలో ఈ మిలాయిడోసిస్ అనేది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అనారోగ్య పరిస్థితులు, అదే విధంగా కూడా సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు జీవించకపోవడం అని చెప్పి DMHO అయితే తెలియజేసిన పరిస్థితి. DMHO కుర్రా విజయలక్ష్మి మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ వాటర్ శాంపిల్స్ కూడా తీసినప్పటికీ కూడా అక్కడ వాటర్ లో కూడా ఎటువంటి కంటామినేషన్ లేదని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా మరొక 2 రోజుల్లో ఈ ఏదైతే ఈ మరణాలు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మెడికల్ ప్రొఫైల్స్ అంటే గ్రామస్తులకు సంబంధించినటువంటి మెడికల్ ప్రొఫైల్స్ మొత్తం కూడా సిద్ధం చేశారు. దాన్ని అనలైజ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పనిలో ఉన్నారు. మరి 1-2 రోజుల్లో మాత్రం అసలు ఈ మరణాల కారణం ఏంటి అనే దాని మీద ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ.